హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం ఒక 3 కొత్త పదాలు, ఇంగ్లీష్లో చేరిన 3 కొత్త పదాలని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి మీరు ఎక్కడ ఒక చోట తప్పనిసరిగా చదివే ఉంటారు. కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు, డౌట్ రావచ్చు. ఎందుకంటే చూడండి, ప్రతి సంవత్సరం కూడా ఇంగ్లీష్లో రకరకాలైనటువంటి కొత్త పదాలు వచ్చి చేరుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కంప్యూటర్ యుగంలో అనమాట. ఈ కంప్యూటర్ భాష తనదైన కంప్యూటర్ భాష మరి వచ్చేస్తుంది. ఒకప్పుడు సెల్ఫీ అంటే ఎవరికైనా తెలుసో తెలియదు. ఒక 20 సంవత్సరాల క్రితం సెల్ఫీ అంటే మనకు తెలుసా? తెలియదు. అది ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అట్లయిపోయింది ఆ పదం. అలాగే మరి బింజ్ వాచ్ అనేది, ఒకప్పుడు బింజ్ వాచ్ అంటే ఎవరో తెలియదు, దాన్ని ఉపయోగించేవాళ్ళు కాదు. ఇది చాలా సామాన్య పదం అయిపోయింది ఈ రోజున. అట్లా చాలా పదాలు అట్లా కాయిన్ చేయబడుతున్నాయి. అవి యూసేజ్లోకి వస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. మనం అలాంటి వాటిని కొన్ని తెలుసుకుందాం. మూడింటిని మాత్రం తెలుసుకుందాం, ఎక్కువగా వద్దు. తర్వాత వీలైనప్పుడు ఇంకొన్ని తెలుసుకోవచ్చు. చూడండి, మనం ఎక్కువగా ఈ పదం అంటూ ఉంటాం. చూడండి, స్లాంగ్ కావచ్చు, పదం కావచ్చు, ఫ్రేజెస్ కావచ్చు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. నెపో బేబీ అంటే NEPO, నెపో. ఓకే, BABY, నెపో బేబీ. ఇది ఎక్కడైనా విన్నారా? మీరు చదివారా? తప్పనిసరిగా యు మస్ట్ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ వర్డ్ కదా. నెపో బేబీ అంటే, నెపో బేబీ అంటే ఏం లేదు, మనం చూస్తూ ఉంటాం. కొంతమంది వాళ్ళకంత స్కిల్ ఉండదు, కానీ వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఇంకో అవకాశం కానీ వచ్చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి రిలేషన్స్, వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి పలుకుబడి కానీ దానివల్ల అలా వస్తుంటాయి. అలాంటి ఫ్యామిలీకి చెందిన పిల్లల్ని నెపో బేబీ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద హీరో ఉన్నాడు, ఆటోమేటిక్గా ఒకటో ఫిలింకో రెండో ఫిలింకో అంత స్ట్రగుల్ కానవసరం లేదు. ఎందుకని? నెపో బేబీ అని చెప్పి అంటుంటారు చూడు, అదనమాట. ఆల్మోస్ట్ అక్కడ ఫ్యామిలీకి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అవకాశాలు వస్తుంటాయి. అది ఉద్యోగంలో కావచ్చు, ఫిలిమ్స్లో కావచ్చు, ఇంకో రంగంలో కావచ్చు. కొంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, రిలేషన్స్ ఎక్కువ మందితో ఉన్న వాళ్ళకి ఆ అవకాశం ఉంటుంది. అలాంటి పిల్లల్ని అనమాట నెపో బేబీ అని పిలుస్తారు. ఓకే, తర్వాత ఇప్పుడు ఇంకోటి కూడా వింటున్నాం మనం, ఈ కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత బ్రెయిన్ రాట్, BRAIN, బ్రెయిన్, ROT, రాట్, బ్రెయిన్ రాట్. బ్రెయిన్ రాట్ అంటే ఏం లేదండి, మనం ఊరికే కంప్యూటర్ చూస్తూ ఉంటాం. కొన్ని పనికొచ్చేవి ఉంటాయి, కొన్ని పనికిరానివి ఉంటాయి. చాలా వరకు పనికిరానివే ఉంటాయి అనుకుందాం. కంటెంట్ బోరు కొడుతుంటుంది. అసలు ఆ తర్వాత కొంతసేపు మనకి ఏం చేయాలో అర్థం కాదు, చికాచికాగా ఉంటుంది బ్రెయిన్ అంతా కూడా కదా. అలాంటి స్థితిని బ్రెయిన్ రాట్ అని చెప్పేసి వ్యవహరిస్తున్నారు ఇప్పుడు. ఆ పదం పుట్టిందనమాట. ఇప్పుడు ఎవరు పుట్టించబోతే పదాలు ఎట్లా పుడతాయని ఎప్పటికప్పుడు కొత్త పదాలు వస్తూనే ఉన్నాయి. అలా ఇప్పుడు ఈ బ్రెయిన్ రాట్ అనేది ఒకటి అనమాట, ఇదొక పదం వచ్చేసింది ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో. తర్వాత ఇంకొకటి సాడ్ ఫిషింగ్. ఇది విన్నారా? సాడ్ ఫిషింగ్. సాడ్ ఫిషింగ్ అంటే మనం సోషల్ మీడియాస్లో ఈ రోజున చూడండి, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సోషల్ మీడియాలో కొంతమంది తమ స్టోరీస్ని పెడుతుంటారు, దీనగాథల్ని పెడుతుంటారు. పెట్టేసి 10 మంది చదివితే వాళ్ళకి ఒక రకమైనటువంటి ఏంటి ఎమోషనల్ అటెన్షన్ కావాలి వాళ్ళకి. అంటే అబ్బా, ఈమె ఎంత బాధలో ఉందా, లేకపోతే ఈయనంత బాధలో ఉన్నాడా అని ఎదుట వాళ్ళు అనుకోవాలన్నమాట. అట్లాంటి దాన్ని వాళ్ళు ఆశిస్తుంటారు. ఆశించి ఆ పోస్టులు పెడుతుంటారు సోషల్ మీడియాలో. అలాంటి దానికి ఈ మధ్య వచ్చినటువంటి కాయిన్ చేసిన పదం ఏంటి అంటే సాడ్ ఫిషింగ్. SADFISHING, సాడ్ ఫిషింగ్. ఓకే, ఇది సాడ్ ఫిషింగ్ అంటే అర్థమైంది కదా. ఇట్లా కొత్త పదాలు అనమాట వచ్చేస్తూ ఉన్నాయి. ఇవాళ రేపు కాయిన్ చేసి మన మీద చదువుతూనే ఉన్నారు. అయితే మెరియం వెబ్స్టర్ వాళ్ళు అనమాట, వాళ్ళు ఎప్పటికప్పుడు
ఇలాంటి వాటిని చక్కగా కాయిన్ చేశాను అనమాట. కాయిన్ చేసినటువంటి పదాలను కొత్త కొత్త వాటిని వాళ్ళ డిక్షనరీలో చేరుస్తుంటారు ప్రతి ఇయర్ కూడా. పోయిన సంవత్సరం 200 వర్డ్స్ 200 వర్డ్స్ని కొత్త వర్డ్స్ని ఇలా కాయిన్ చేయమని కొత్త వర్డ్స్ని చేర్చారు వాళ్ళ డిక్షనరీ. సరే మనం 3 తెలుసుకున్నాం. ఈ 3 ఏంటి అంటే ఈ మధ్యలో బాగా వాడుతున్నారు. మీరు ఎక్కడ చూడనమాట సోషల్ మీడియాలో ఇలాంటివి బాగా వాడుతుంటారు. ఒక్కోసారి ఏంటి అబ్బాయి పదాలు తెలిసినట్టే ఉన్నాయి కానీ తెలియనట్టు ఉన్నాయంటే అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ 3టిని మొదటికి పరిచయం చేశాను మీకు. ఓకే, ఇవి అలరించి ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నా. ఈ పోస్టు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.